అయ్యా ఈ ప్రియ బిడ్డ మా సహోదరుడు నా తండ్రి దానియేల్ గారు మందిరంలో నా తండ్రి ఇటు రీతిగా నా తండ్రి స్వార్థ కూడికని ఏర్పాటు చేసిన విధానానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి యేసయ్య. అయా రానున్న ప్రతి ఒక్క బిడ్డను త్వరపడి నడిపించండి ప్రభు యేసయ్య. అయా కూడిక ఏర్పాటు చేసిన కుటుంబాలకి నా తండ్రి అయా మేలుకరంగా దీవెనకరంగా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించండి ప్రభు యేసయ్య. ఈ సన్నిధిలో ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రియకుమారుడు త్వరలో రానే ఉన్న యేసు క్రీస్తు కృపలో నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తన దాసుని నిలబెట్టి పాపమును గుర్చినటువంటి విషయాలు తెలియజేశాను. మరి నేను కూడా పాపము గురించి కాదు కానీ ప్రేమను గురించి తెలియచేయాలి. ఈ చివరి దినాల్లో ఇక్కడ వరి దినాల్లో మానవుడికి కొదవైంది ఏంటంటే ప్రేమ. ఏం కొదవైందండి? ప్రేమ. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 175, కొత్త నిబంధన. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునేది. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా దీవించి ఈ ప్రజలకు, ఈ ప్రాంత వాసులకు, మనకు దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రేమ కలిగి నడుచుకునిడి అని ప్రభు సెలవిచ్చారు. ప్రేమ కలిగి నడుచుకునిడి అంటే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు వారి ద్వారా మనము ఏమి పొందగలమనేది పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏంటి అని ఆలోచన చేస్తే ఎఫెసీ రాసిన పత్రిక 6 అధ్యాయాలు, 3 అధ్యాయాలేమో సిద్ధాంతపరమైనటువంటి అంటే డాక్ట్రినల్ మెథడ్స్ లేదా చర్చి క్రమాల గురించి చెప్పారు. 3 అధ్యాయాలు దేని గురించి రాశారంటే ప్రవర్తన గురించి. ఒకని ప్రవర్తన యెహోవా చేతే స్థిరపరచు. కనుక మనంతటా మనము మన ప్రవర్తనను మార్చుకోలేము. మన ప్రవర్తనను మార్చగల శక్తి ఎవరికి ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ అంతటా నువ్వు మారాలంటే మారలేవు. నీ అంతటా నువ్వు త్రాగుడు మాను అని చెప్తే నీకు అనిపిస్తుంది, ఏదో తాగుడు ఎందుకు తాగుడు అనిపిస్తుంది. కానీ మరలా ఏం చేస్తుంది? లాక్కెళ్ళిపోతుంది. ఎవరు అందరూ మంచిగా జీవించాలని కోరుకుంటారు. ఎవరు కూడా దుర్మార్గంగాను అన్యాయంగాను అక్రమంగా నడుచుకోవాలని ఎవరికి అనిపించదు. అయితే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుడు వారు ప్రేమించే దేవుడు. ఏ దేవుడు అండి? ప్రేమించే దేవుడు. అలాగైతే ప్రపంచమునకు ప్రేమ పరిచయం చేసింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రపంచానికే ప్రేమను పరిచయం చేసిన వ్యక్తి లేదా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రేమ స్వరూపి అని రాయబడుతుంది బైబిల్. ఏమొస్తుందండి? అంటే ప్రేమ స్వరూపి అన్న. అయితే ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమ అయి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. అలాగైతే ప్రియులారా, లోకానికి ప్రేమను పంచాడు ఆయన. లోకానికి ఏం పంచాడు ఆయన? ప్రేమను పంచాడు. నమ్మిన వారిని ప్రేమించి ఆ ప్రేమను నమ్మిన వారిని ఇతరులను కూడా ప్రేమించమని చెప్పాడు. లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకములో ప్రేమ లేదు. లోకంలో ఉన్న ప్రేమ కపటమైన ప్రేమ, మోసపూరితమైన ప్రేమ. కుటుంబాల్లో ఉన్న ప్రేమ చెప్పండి, అది కూడా
అపనమ్మకమైన ప్రేమ. భర్త ఎడల భార్యకు ప్రేమ ఉందంటున్నారు కానీ అది తక్కువే. భార్య భర్త ఎడల ప్రేమ ఉన్నది అంటుంది కానీ అది తక్కువే. తల్లిదండ్రుల ఎడల బిడ్డలకి ఉన్న ప్రేమ కూడా అది 100% లేదు. అలాగే బిడ్డల ఎడల తల్లిదండ్రులు కూడా లేదు. ఈ విషయాలన్నీ మనం తెలుసును. అయితే ప్రియులారా గమనించండి, రాత్రికాల సమయంలో లోకము ఏమి కోల్పోయిందంటే ప్రేమను కోల్పోయింది. మనుషులు ఏమి ఎదుగుతున్నారంటే నిష్కపటమైన ప్రేమను, యథార్థమైన ప్రేమను ఎదుగుతున్నారు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. కనుక మనుషుల మధ్య ప్రేమ స్థానంలో ఏముందంటే ద్వేషం వచ్చేసింది. ఏమొచ్చింది? ద్వేషం. ఒకరు ద్వేషించుకుంటున్నారు. భార్య భర్తను ద్వేషిస్తుంది, భర్త భార్యను ద్వేషిస్తున్నారు. కుటుంబాలు మధ్య ద్వేషం, అన్నదమ్ముల మధ్య ద్వేషం, ఇరుగు పొరుగు వారి మధ్య ద్వేషం. ప్రేమ లేదు. అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, నేను లోకమును ఎంతో ప్రేమించాను. లోకమును దేవుడు ప్రేమించాను. అలాగైతే ప్రియులారా మీకు 3 మాటలు చూపిస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా అన్నాడు కదండి, చూడండి ఏమన్నాడు? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అన్నాడు. యేసు ప్రభు వారు మాట చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు మాటతో కాదు క్రియతో ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? లోకంలో ఏం చెప్తారు? ఈ లోకంలో ప్రేమలు ఉన్నాయి, ఏమంటారు? నీ అంత ఈ లోక ప్రేమ ఎలా అంటే, అబ్బా నీ అంత అందగతి లేదంటారు, లేకపోతే నీ అంత అందగాడు లేదంటారు. ఇదే మోసం. ఈ మోసంలో పడిపోతుంది లోకం. యవనస్తులే కాదు, అందరూనే. కనుక దేవుని ప్రేమ మాటతో కాదు క్రియతో ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమలో సత్యం ఉన్నది. ఆయన ప్రేమ యథార్థమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ కదా. అలాగైతే మాటతో క్రియతో ప్రేమించాడు. ఆయన ప్రేమ చూపించాడు. మదర్ తెరిసా గారు మన దేశం వచ్చింది 19 సంవత్సరాల వయసులో వచ్చేసింది ఆమె. వచ్చి ప్రజలందరికీ ఏం పంచిందంటే క్రీస్తు ప్రేమను పంచిందండి. అలా ఎంత ప్రేమ అంటే తన జీవితాన్ని దారపోసేసింది. వివాహం చేసుకోలేదు, తనకున్న ఆస్తిని ప్రజలకి, ఆ కుష్ఠరోగులకి ఆ గాయాలు కడిగి తన చేతులతో కడిగి, ఎంత సౌందర్యవంతురాలు ఆమె అసహించుకోకుండా తన బంధువులు కాదు, తన స్నేహితులు కాదు, తన దేశం కాదు, క్రీస్తు ప్రేమతోటి మనుషులు ఏం చేసింది? చేతలతో ప్రేమించింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక దేవుని ప్రేమ సత్యమైనది. దేవుని ప్రేమ మాటలతో కాదు, లోక ప్రేమ మాటలతో చూపించేది, దేవుని ప్రేమ క్రియతో చూపించేది. లోకం ప్రేమ ఎలాంటిదంటే అది కపటమైనది, దేవుని ప్రేమ సత్యమైనది. ప్రియులారా, అద్భుతమైన మాట ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆ ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. ఏ ప్రేమ కలిగి ఉండాలి? కుటుంబమా ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. లోకమా దేవుని ప్రేమ కలిగి ఉండాలి. అలాగైతే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో సహవాసంలో కూడా ఏముండాలి? ప్రేమ. లోకపు ప్రేమలో నిజం లేదు, కానీ మన ప్రేమలో ఏముంది? నిజం ఉంది. అనగా ఆ సత్యవంతుడైన దేవుని ప్రేమ మనుషుల్ని ఏం చేసింది చెప్పండి? బంధువులు కాకపోయినా, రక్త సంబంధులు కాకపోయినా, ఎవరు కాకపోయినా ఒక తల్లి బిడ్డల వలె సంఘములో ప్రేమ కనబడు. దేవుని పిల్లల మధ్య ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక.
కనుక లోకములో ఉన్న ప్రేమ వ్యర్థమైనది, అది మలినమైనది, అది మోసపూరితమైనది. దేవుని ప్రేమ నిష్కపటమైన ప్రేమ. అది మాటలతో కాదు, అది క్రియలతోనూ సత్యముతోనూ మనకు కలిగిన ప్రేమ. కనుక ఆ ప్రేమ కలిగి ఉండమని ప్రభువారు తెలియజెప్పడం కాదు, ఆయన చూపించారు. ప్రేమ అంటేనే ఆయనే ప్రేమ అయి ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పది అంటే ప్రియులారా, మీరు ఆలోచించండి. మనలను అనగా పాపులు అయిన మనలను, విరోధులమైన మనలను నిర్నిమిత్తంగా ఆయన మీద మన మడమెత్తి ఆయనకి విరోధంగా పాపం చేసి ఆయనకి దూరంగా పారిపోతూ ఆయనను అపహాస్యము చేస్తూ ఆయనను గౌరవించకుండా, ఆయన ప్రేమించకుండా, ఆయన ద్వేషించిన నిన్ను నన్ను ఏం చేసిందంటే ఆయన ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడు? బైబిల్ ఇలా చెప్తుంది, మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన వారు ప్రేమించడం గొప్ప విషయం కదండి. ద్వేషించిన వారిని ప్రేమించడం, లోకం ఆయన ద్వేషించింది, లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు. అయ్యా బాబు, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు కూర్చున్నా, ఇళ్లలో ఉన్నా, లేకపోతే ఎక్కడుండి వింటున్నా, ఈ మాట వింటే చాలు, దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇలా ఎంత అద్భుతం. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కనుక 3 మాటలు ఈ రాత్రి చెప్పి నేను ముగిస్తా, చాలా సింపుల్గా, చిన్నగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే ప్రేమించి ఏం చేశాడు? 1, యేసుక్రీస్తు మనల్ని ఎందుకు ప్రేమించాడు? మొదటి మాట ఏంటి? యేసుక్రీస్తు మనల్ని ఎందుకు ప్రేమించాడు. 2ది, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? అర్థంగా ప్రేమించాడని చెప్పాను, ఓకే. ప్రేమించి ఏం చేశాడు? అది 2వ మాట. 3వ మాట, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడని ఎరిగి మనం ఏం చేయాలి? 3 మాటలు. 1 చెప్పండి, యేసుక్రీస్తు మనల్ని ఎందుకు ప్రేమించాడు. 2వది, యేసుక్రీస్తు ప్రేమించి ఏం చేశాడు చెప్పండి. 3వది, ప్రేమించిన దేవుణ్ణి ఎరిగిన నీవు ఏం చేయాలి. అంతే, సింపుల్. 3 మాటలు. రండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అండి. 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలా ప్రేమించి ఏం చేశాడు? మీకు అర్థమైపోయింది, సింపుల్. ప్రేమించి ఏం చేశాడు? మరణించాడు. అమ్మా బాబు ఏనండి, నిన్ను ప్రేమించాము అని చెప్పేవారు నీకు మరణించగలరా? నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అంటే కొడుకు ప్రాణం పెడతాడా? ప్రాణం తీస్తాడు కదా. భర్త ప్రాణం పెట్టగలరా? బంధువులు ప్రాణం పెట్టగలరా? ఈ లోకం ప్రాణం పెట్టగలరా ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఎలాంటి వాడిని ప్రేమించాడు? శత్రువులను ప్రేమించాడు, అపనమ్మకస్తులను ప్రేమించాడు, ద్వేషించిన వారిని ప్రేమించాడు, విరోధమై ఉండగా ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఆయన మన కొరకు మరణించాడు. ఎవరన్నా అన్న నీ స్నేహితులు అంటావే, దేవుడి కంటే ఎక్కువగా అమ్మో నా ప్రాణ స్నేహితుడు. ఏంటి ఏమాట అది? నా ప్రాణ స్నేహితుడు అంటాం, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటాం కదా. లేకపోతే అసలు మా తల్లి అంటే నాకు ఎంతో ప్రాణం అంటాం. తల్లి కోసం ప్రాణం పెట్టగలవా? యేసు ప్రభు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. ప్రియులారా, ఈ రాత్రి దేవుని ప్రేమ హృదయంలో చాలా భారం కలిగిస్తుంది, వేదన కలిగిస్తుంది. ఆయన
మనం పాపులమై ఉండగా ప్రేమించాడు. మంచివారి కోసం ఎవరైనా ఒకవేళ ఒకటి సైతం మరణించవచ్చునేమో కానీ చెడ్డవారమైన మన కోసం, పాపులమైన మన కోసం దేవుడు ఏం చేశాడు? ప్రాణము పెట్టాడు. చూడండి రోమాపత్రిక 3:23 అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. అయితే అందరూ పాపులే, అందరూ పాపం చేశారు. పాపం చేసి దేవుడి మహిమను పొందుకోలేకపోతుంటే క్రీస్తు యుక్త కాలమందు నిన్ను ప్రేమించాడు, యవ్వన కాలమందు నిన్ను ప్రేమించాడు. ఆయన కోటి తేజస్సులో సూర్యుని తేజస్సు కంటే మహా తేజస్సులో ఉన్న దేవుడు, అతి సుందరుడైన దేవుడు, అతి కాంక్షణీయుడైన ప్రభువు, ప్రభువులకు ప్రభుగా, రాజులకు రాజుగా ఆయన అతి సుందరుడిగా ఉండగా కురూపిగా ఉన్న నిన్ను నన్ను ప్రేమించాడు. ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? అందంగా ఉన్నవారిని ప్రేమిస్తారు కదా. అందలేని వారిని ఎవరిని ప్రేమిస్తారా? అందంగా ఉన్నవారిని ప్రేమిస్తారు, డబ్బు ఉన్నవారిని ప్రేమిస్తారు, చదువు ఉన్నవారిని ప్రేమిస్తారు, ఉద్యోగం ఉన్నవారిని ప్రేమిస్తారు. లోకంలో ప్రేమని. కానీ అన్ని విధాలా చెడిపోయిన మానవుణ్ణి, అన్ని విధాలా పాడైపోయిన మానవుణ్ణి, అసలు ఆ రూపం పోగొట్టుకున్న మానవుణ్ణి యేసు ప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక కదా. దేవుడు పాప ఎందుకు ప్రేమించాడు చెప్పండి? ఎవరిని ప్రేమించాడు దేవుడు? పాపి అయిన మానవుని ప్రేమించాడు. ఎందుకు పాపిని ప్రేమించాడు దేవుడు? ఆయన అన్నాడు, నేను పాపిని ప్రేమించాను, వారిలో ఉన్న పాపాన్ని ద్వేషించాను. పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన, కానీ పాపిని ప్రేమిస్తాడు. అమ్మా, నిన్ను దేవుడు ప్రేమిస్తాడంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. బాబు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఖచ్చితంగా నేను పాపిని, ఘోర పాపిని నిన్ను ప్రేమిస్తాను. నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు కానీ నిన్ను ద్వేషించట్లేదు. అయితే ఎందుకు పాపిని ప్రేమించాడు దేవుడు? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? అది సంగతి. నిన్ను ప్రేమించడానికి హేతు ఏంటంటే ఈ రాత్రికాల సమయంలో, అయ్యా బాబు వినండి, నువ్వు మరణించబోతున్నావు. ఏ మరణమో తెలుసా? నిత్య మరణం, రెండవ మరణం. అలాగైతే ప్రియులారా, ప్రేమించవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే 6:23 రోమాపత్రికలో పాపం వల్ల వచ్చే జీతం మరణం. 5:12 ఏమన్నాడు రోమాపత్రిక? అందరూ పాపం చేశారు, అందరికీ ఏం సంప్రాప్తిస్తుంది? మరణం సంప్రాప్తిస్తుంది. అమ్మా, ఇందాక నేను వస్తున్నప్పుడు మరి సోదరుడు, ఆ దేవుని దాసుడు మాట్లాడుతున్నాడు. పాపము అందరి పాపం చేశారు. మనిషి పాపం చేసిన వాడిని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. పాపం నేను పట్టుకుంటాను. ఎక్కడ తీసుకెళ్తుంది సార్? మరణానికి తీసుకెళ్తుంది. అని మరణమే కదా అనుకుంటున్నాము. కాదు, అది యుగ యుగములకు మండే నిత్య అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య మరణం, యుగ యుగాలకు మండే అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. అయితే నువ్వు మరణించడం ఎవరికి ఇష్టం లేదు? నీ భర్త అంటాడు, నేను చచ్చిపోతాను, చచ్చే సావు అంటాడు. ఎందుకదా భర్త ఏమంటాడు? భార్యని చచ్చే సావు అంటాడు. భార్యలు కూడా అంటున్నారు, ఏమిటి చచ్చినోడు అంటున్నారు. అంటే చచ్చిపోమంటున్నారు కదా. ఇంకేమన్నారు? పిల్లలు అన్నారు, చావరా నువ్వు అన్నారు. తల్లిదండ్రులు ఏమన్నారు? నువ్వు చస్తే బాగుండు అంటున్నారు. నువ్వు చస్తే ఆస్తి వస్తుంది అంటున్నాడు. ఏంటో మరి ఏం చేస్తున్నారు అది. అది లోకము చావు అంటుంది. మరి దేవుడు అంటాడు కదా, నువ్వు చావడం ఇష్టం లేదు దేవుడికి. స్తోత్రం కలిగాక. చచ్చిపోతున్న అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మానవుడిని బ్రతికించాలని దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో అమ్మా, నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఆవిడెవరు? లక్ష్మి అనే ఆవిడ ఆ యూట్యూబ్లో చెప్తుంది కదా, న్యూస్ అంతా ఆవిడే. ఏంటి? నేను ఎంతో కాలం పడుతుంది, నేను చచ్చిపోతాను. డబ్బు ఉన్నంత వరకు ప్రేమించాడట. డబ్బు పోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. లోకంలో ఉన్న ప్రేమ అటువంటిది. అమ్మా, ఈ రాత్రి నువ్వు దేవుడి వైపు చూడు. నిన్ను ప్రేమించేవారు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు.
నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు సార్? యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నువ్వు అంత అయిపోయింది, నా జీవితం ఇంకేం లేదనుకున్నా, ఏం పర్వాలేదు, నీకు చాలా జీవితం ఉంది. ఈ భూమి మీద ఉండే జీవితం కొద్ది కాలమే, కానీ పరలోకంలో యుగ యుగాలకు నీకు జీవితం ఉంది. ఒక ఆయన ఎలాగంట, అన్నం తినడానికి కూడా అతనికి ఏం లేదు, ఎవరు లేరు. యజమాని బలం మీద నుండి ఏం పడుతున్నాయి, రొట్టె ముక్కల కోసం ఆశపడుతున్నాడు. గొప్పడానికి ఏం లేవు, గోల్డ్ లేవు. పోయి కనీసం సపర చేసేవారు కూడా లేరు. కుక్కలు వచ్చి కుక్కలు లాగుతున్నాయి, ఏమి గాయాలు. కానీ అతడు ఎవరు కలిగి ఉన్నారు తెలుసా? యేసు క్రీస్తుని నమ్ముకున్నాడు, యేసు క్రీస్తుని ప్రేమించాడు, యేసు ప్రేమను అర్థం చేసుకున్నాడు. అతడు చనిపోయాడు, అతడు దేవదూతలతో కొనుక్కోబడి నెమ్మది పొందుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం లేక. భూమి మీద అతను ఏలేదు, నాన్న వారు ఎవరు లేరు, ఆస్తి లేదు, అన్నం లేదు, అయిన వారు లేరు, అక్కడ ఆరోగ్యం లేదు, అసలు ఒళ్ళంతా కూడా ఏంటి గాయాలతో పుట్టులతో ఉన్నది. అయితే ఎవరు ప్రేమించారు? యేసు ప్రేమ ప్రేమించారు. యేసుని నమ్ముకున్నాడు, అమ్మా యేసుని నమ్ముకున్నాడు, బాబు యేసుని నమ్ముకున్నాడు. యేసుని నమ్ముకున్నాడు ఆ దరిద్రుడు ఏమైపోయాడు చెప్పండి? దేవదూతలతో కొనుక్కోబడ్డాడు, నెమ్మది పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. చెప్పాలి, యేసు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రేమ, యేసు ప్రేమ. ప్రియులారా, నీవు మరణము వెళ్ళటానికి యేసు ప్రభువుకి ఇష్టం లేదు. నువ్వు మరణించడం యేసు ప్రభువుకి ఇష్టం లేదు. నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి, నువ్వు బాగుండాలి. అందుకు దేవుడు ఏం చేశాడు? పాపిని ప్రేమించాడు. పాపం చేసిన వాళ్ళందరినీ నరకం ఏం చేస్తుంది? పాతాళం పట్టుకును. నువ్వు పాతాళానికి వెళ్ళడం ఇష్టం లేక యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? మరణించాడు. నువ్వు కాదు మరణించవలసింది, ఆయన నీ కొరకు ఒక మాట సూటిగా అడుగుతాడు, నీ కోసం ప్రాణం పెట్టేవారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? చెప్పండి. జీవితకాలం లైఫ్ టైం ఛాలెంజ్. నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక్కరు ఉన్నారు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఓకే కదా. మరణం అంటే ఏంటి? దేవుడికి దూరం అవడం. దేవుడి నుండి దూరం అవడమే మరణం. కనుక నీవు దేవుడికి దూరంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. మరణం అనేది దేవుడి నుండి దూరం చేసేది. దేవుడి నుండి నువ్వు దూరం కాకూడదని, దేవుడున్న స్థలంలో నీవు ఉండాలని, దేవుడితో పాటు యుగాలు జీవించాలని దేవుడు నీ కొరకు ఏం చేశాడు చెప్పండి? మరణించి నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. యేసుప్రభు అంటే ఎవరు అనుకున్నాను? యేసుప్రభు అంటే మీకు అర్థం కాలేదేమో. యేసుప్రభు నీ భూమి మీద ఉన్న అవసరాలు తీర్చడం కాదు. యేసుప్రభు నేను పరలోకంలో తనతో పాటు యుగాలు ఉంచబడు, దేవుడికి అతి సమీపంగా ఉంచడం. వీళ్ళరా అద్భుతమైన మాట. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. పాపంలో ఉండి మీరు చనిపోతే దేవుని దగ్గరికి చేరుకోండి. మీ పాపములు చదవండి, ఆ మాట చదవండి. 8:21 ఉందా లేదా అమ్మా? చదవండి. సంఘంలో చదవకూడదు, ఇక్కడ చదవచ్చు, పర్లేదు. ఇదో సిద్ధాంతం. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోతున్నాను మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి మీరు చనిపోతే నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు వారితో చెప్పాను. ఎక్కడికి రాలేరు చెప్పండి? దేవుడి దగ్గరికి రాలేరు. దేవుడి దగ్గరికి రా. నువ్వు దేవుడి దగ్గరికి రావాలని, దేవుడికి దూరం కాకూడదని యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి పర్లేదు అయ్యా ఉన్నాను, పర్లేదు, ఏం కాదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకోసం ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు. అన్న నీకోసం ఎవరైనా ప్రాణం పెట్టేవారు ఉన్నారా? నేను కరెంట్ షాక్ కొట్టి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళగలిగారు నా తల్లిదండ్రులు. తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, ప్రాణం పోయిందండి, తీసుకెళ్ళిపోండి అన్న. మా నాన్నగారు ఇంత డబ్బు మూటకి వెళ్ళి
బల్ల మీద పెట్టి నా కొడుకుని ఎలాగైనా బ్రతికించండి అన్న. డబ్బు నన్ను బ్రతికించగలరా? డాక్టర్ నన్ను బ్రతికించగలరా? ఆయన అన్నాడు, ఏం మాట్లాడుతున్నారండి? నాకు తెలీదు వాళ్ళు చెప్పిన మాట. చనిపోయిన వ్యక్తిని ప్రాణం పెట్టే అది ఆ టెక్నాలజీ, ఆ మందులు ఇంకా రాలేదండి. ఏం చేయాలి మరి? నన్ను బ్రతికించేవాడు ఎవరు? దేవుడు అనేవాడు ఉంటే నన్ను బ్రతికించాలి, లేకపోతే నాకు ప్రాణం పెట్టగలిగిన వాడు, ప్రాణం తీయగలిగిన వాడు దేవుడే. అలాగైతే నా డబ్బు నన్ను బ్రతికించలేదు, నా తల్లిదండ్రులు నన్ను బ్రతికించలేకపోయారు, కానీ దేవుడు నన్ను ఏం చేసేది చెప్పండి? బ్రతికించాడు. యేసు ప్రభు ఎందుకు ప్రేమించాడు? నేను ఘోర పాపిని, దేవుణ్ణి ద్వేషించా, దేవుణ్ణి దూషించా, దేవుడికి వ్యతిరేకంగా పనిచేశా, దేవుడి కొరకు దేవుడిని నమ్ముకోకూడదని నేను 7th క్లాస్లో అసెంబ్లీలో ఇది పరలోకమందున్న మా తండ్రిని ప్రార్థన చేస్తుంటే, అనేది అప్పర్ ప్రైమరీ స్కూల్, అందరూ చేస్తుంటే, అమ్మో ఇది మనం చేయకూడదు, మనం ఎవరో చెప్పండి, మనం అది చేయకూడదు, ఇది మన మతం కాదని అంత ద్వేషం. నేను దేవుడిని ద్వేషించాను, దేవుడు నన్ను ప్రేమించాడు. ప్రేమించి నా కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఆయన మరణించడం వల్ల నాకేం కలిగింది? నేను బ్రతికించబడ్డా, నేను జీవిస్తాను. ఆయన అంటున్నాడు కదా, నీ పాపిని ప్రేమించాడు, ప్రేమించి ఏం చేశాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. ఎందుకు? దేవుడు నీవు పాపంలో ఉండి చనిపోతే నేనున్న స్థలంలోనికి నీవు రాలేవు. అందుకు నిన్ను ప్రేమించి ఆయనున్న స్థలములో, ఆయనున్న స్థానంలో నిన్ను ఉంచాలని ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. అయ్యా, మేమేమి మాయ మాటలు చెప్పడానికి రాలేదు, మేమేమి మతం మార్పు చేయడానికి రాలేదు, భగవంతుడి గురించి చెప్తున్నాను. నా పేరు వీర వెంకట సత్యనారాయణ మూర్తి, నేను డీజీపీ ఆఫీసులో చేస్తున్నాను, సీనియర్ అసిస్టెంట్. చెప్పండి, దేవుడు నన్ను ప్రేమించాడు, నా పాపాలను కడిగివేశాడు. నా పాపము కడగకపోతే నేను మరణించాలి. ఎక్కడికి? నిత్య మరణం, 6 అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. 6 అగ్నిగుండంలో నుండి విడిపించి ఆయన దేవుడితో పాటు యుగయుగాలు ఉంచడానికి నన్ను ఏం చేశాడు చెప్పండి? నన్ను రక్షించుకున్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. నేనున్న స్థానంలో ఆయన ఉన్నాడు, నా శిక్ష యావత్తు భరించాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు అంటే ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. తల్లి ఉందా? తండ్రి ఉన్నాడా? అన్నదమ్ములు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? బంధువులు ఉన్నారా? కులం ఉందా? ఏముంది మన కోసం ప్రాణం పెట్టడానికి? ఎవ్వరు? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నేను ముందుకి లోకా సువార్తలో ధనవంతుడు పాపంలో ఉండి, ధనవంతుడే అతను అన్నాడు కదా, నా ప్రాణమా చాలా సంవత్సరాలు సరిపడగా నేను సంపాదించాను, తిను త్రాగు సుఖించు అన్నాడు. ఆ రాత్రి అతని ప్రాణం పోయింది. నేను ఎప్పుడు చనిపోతాను నాకు తెలుస్తుందన్నా? నేను ఎప్పుడు చనిపోతావు నీకు తెలుస్తుందన్నా? తెలీదు కదా, మరణం ఎప్పుడో సంభవిస్తుందో ఎవ్వరికీ తెలీదు. అయితే మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు కదా. ధనవంతుడు అన్నాడు, చాలా సంవత్సరాల సరిపడగా నేను ఆస్తిని సమకూర్చాను, నా ప్రాణంతో అన్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అన్నాడు. ఆ రాత్రి చచ్చిపోయాడు. పాపంలో ఉండి చనిపోతే ఎక్కడికి వెళ్ళాడు? ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. అక్కడ కేకలు పెడుతున్నాడు, ఆహాకారాలు చేస్తున్నాడు. తండ్రి వేయిన అబ్రామా, నీ దగ్గర ఉన్న లాజరును పంపు, ఆ గ్లాసు నీటిలో ఏలు పెట్టి నా నాలుక మీద వేస్తే నా నాలుగు చల్లార్చుకుంటాను. ఏంటి? ఇంత ధనము సంపాదించి చుక్క నీటి బొట్టు లేకుండా పోయాడండి. అయ్యా అమ్మా, మానవుడి జీవితం గురించి చెప్తున్నాను. మనం ఎంత ఉన్నా ఏమి ఉన్నా చెప్పండి, పాపము నుండి విడిపించకూడకపోతే, యేసుక్రీస్తు అనే రక్షకుడు నీకు లేకపోతే, నీవు పాపంలోనే ఉండి చనిపోతే దేవుడికి దూరం అయిపోతావు, నారని అగ్నిగుండానికి వెళ్ళిపోతావు, నిత్య మరణంలోకి వెళ్ళిపోతావు. మరణం నుండి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి నిన్ను పరిమళ సువాసనగా మార్చడానికి, అనగా తానున్న స్థానంలో నిన్ను ఉంచడానికి ఆయన కొరకు ప్రాణం పెట్టాడు.
నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, రెండో మాటలోకి వెళ్ళిపోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ప్రేమించి ఏం చేశాడండి? చదవండి. 5:2 ఎఫెసీయులు మూల వాక్యమే. 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును. చాలు ఏం చేశాడయ్యా? ఆయన దుర్వాసన ఏం చేశాడు చెప్పండి? ఉన్నాయమ్మా సరే ఒక్కడ చచ్చిపోయి పీకొచ్చి అలాగే సరే ఓకే రైట్ అక్కర్లేదు. దేవుడు ప్రేమించాడు. మన అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు మనం ఎలా ఉన్నాం? నా బండిలో బాటిల్ ఉంటుంది, అది అక్కడ బండి ఉంది, బండిలో బాటిల్. ఏం చేశాడు చెప్పండి? దుర్వాసన కొడుతున్నాం. నోరిప్పితే కంపు, హృదయం తెలిస్తే కంపు. పైకి బాగానే ఉన్నాం, మంచి సెంట్లే కొడుతున్నాం, మంచిగానే ఉన్నాం, మంచి డ్రెస్ వేస్తున్నాం, కానీ హృదయం ఎలాగుంది? అసూయ, ద్వేషము, కక్ష ఇవన్నీ నిండిపోయినాయి. మనం ఏం కొడుతున్నాం? కంపు కొడుతున్నాం. ఏంటి? దుర్వాసన కొడుతున్నాం. అలాంటి దుర్వాసన కొడుతున్న చెడిపోయిన మానవుణ్ణి పరిమళ సువాసనగా చేయడానికి యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. చెప్పండి, ఏం చేశాడు? దుర్వాసన కొడుతున్న మానవుణ్ణి ప్రేమించి పరిమళ సువాసన. ఏమండి? ఈ నోటితోటి ఎన్నో శ్లోకాలు చేస్తాడు. ఇప్పుడు ఈ నోటితోటి ఏం చేస్తాం? ఈ నోటితోటి అబద్ధాలు కదా, ఈ నోటితోటి మోసాలు, ఈ నోటితోటి శాపనార్థాలు కదా. కానీ యేసు క్రీస్తుని నమ్మిన తర్వాత ఈ నోటి అంటే ఏమొస్తున్నాయి? మంచి మాటలు వస్తున్నాయి కదా. మంచి మాట, సువాసనకరమైన జీవితాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, ఈ మాట పట్టుకోండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమిచ్చుటకు వచ్చాడండి. యేసు ప్రభు దేవుడైతే కలవరశిలలో ఎందుకు చచ్చిపోయాడు? అక్కడ ఉన్న దొంగ అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు విడిపించుకో, మమ్మల్ని కూడా విడిపించు అని. అందుకని ఆయన వచ్చింది. అనేకుల ప్రాణ విమోచన ఖైదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. అయ్యా, తప్పు చేసావు, శిక్ష ఉంటుందా లేదా? ఒక రోజు తప్పించుకున్నా, 2 రోజులు తప్పించుకున్నా, 10 రోజులు తప్పించుకున్నా, ఏదో ఒక రోజున పోలీసులు వస్తారు, పట్టుకుని ఏం చేస్తారు చెప్పండి? దానికి తగిన శిక్ష తప్పక విధిస్తాం. అవునా కదా? వాస్తవం కదా. అలాగైతే పాపము చేసిన మానవుడు, అందరూ పాపం చేస్తారు. తల్లి గర్భం నుండి పుట్టిన ప్రతి ఒక్కరిలో ఏముంది? పాపం. కోడి కడుపులో చేతుకట్టు ఉంటుందా ఉండదా? మానవుడి జీవితంలో కూడా పాపం అనేది ఉంది. పాపం అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే మీ దృష్టిలో పెద్ద పెద్ద నేరాలు అన్నమాట. ఏంటంటే బ్యాంకును దోసేయడమో, హత్య చేయడమో, లేకపోతే వ్యభిచారం చేయడమో, ఇవి పాపం అనుకున్నారు. కాదు, దేవుని మాట వినకపోవడమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట ఏమండి? బిడ్డల్ని ఎన్నో మొక్కులు మొక్కుకుంటే, ఎన్నో నోములు వేసుకుంటే, ఎంతో భగవంతునికి ప్రార్థిస్తే మనకు బిడ్డలు ఇస్తారు కదా. మరి బిడ్డలే మాట వినకపోతే ఆ తల్లిదండ్రులకి ఏమొస్తుంది? కోపం వస్తుంది కదా. కోపం వచ్చేయమంటారు, కొడతారు. నాలుంటోడైతే ఇంకా గట్టి కొడతాడు కదా. మరి చచ్చిపోతారని పక్కన వాళ్ళు అంటారు, చంపేద్దాం పిల్లలు, సత్యసావని అంటారు. ఏ బిడ్డ కోసం? ఈ బిడ్డ కోసం. ఆ తల్లి బిడ్డను కనేటప్పుడు ఎంత బాధపడతారు చెప్పండి. మరణ దగ్గర కంటే వెళ్ళి వస్తాం, కానీ
ఆ తల్లి మాట వినని కుమారుడి మీద, మాట వినని కుమార్తె మీద ఎంత కోపం వస్తుంది చెప్పండి. నిన్ను పుట్టించిన దేవుడికి ఎంత కోపం వస్తుంది దేవుని మాట వినకపోతే. నీ సృష్టికర్త మాటను వినకపోతే, భగవంతుడికి నువ్వు వంగి భయపడి బ్రతకకపోతే దేవుడికి ఎంత కోపం వస్తుంది చెప్పండి. అయితే ప్రేమ గల దేవుడు కోపం చేయకుండా ఏం చేసేది? ప్రేమించాడు. అనేకుల విమోచన ఖైదనముగా నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు దేవుడు. ఎలా పెట్టాడు? ఎవరు అనుభవించలేనంత సిలువ మరణం. ఆయనలో ఏ పాపము లేదన్నారు, ఈయన యందు ఏ దోషము లేదన్నారు. ఆయన అప్పగించిన వాడు అన్నాడు, ఒక నిరపరాధిని అప్పగించిన పాపం చేశానన్నాడు. ఆయనకి తీర్పు తెచ్చిన వాడు అన్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు అన్నాడండి. ఆయన శిక్షించినటువంటి ఆ సైన్యాధిపతి ఆయన అన్నాడు కదా, ఆయన పొడవించినప్పుడు భూకంపం, రాళ్ళు బద్దలైనవి, భూకంపం వచ్చింది, లోకమంతా చీకటైపోయినాడు. ఆయన అన్నాడు కదా, భయపడి మోకరించి అన్నాడు కదా, ఈయన నిజంగా దేవుని కుమారుడు. దేవుడు యేసు ప్రభు అంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడయ్యుండి మానవుడిగా దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? దూరమైపోతున్న తన బిడ్డలను తన దగ్గరికి తీసుకుంటానికి, పాపంలో ఉండి మరణించి నరకానికి వెళ్ళిపోతున్న తన బిడ్డలను మా నరకము నుండి విడిపించి తనతో పాటు యుగయుగాలు ఉండిపోవడానికి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన విమోచన ఖైదనముగా తన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్ను ప్రేమించిన యేసు తన తలనిచ్చాడు, ముండ్ల కిరీటం పెట్టాడు. తన చేతులు ఇచ్చాడండి శీలలు వేయించుకోవడానికి. తన కాళ్ళు ఇచ్చాడండి మేకుల చేత బంధించబడ్డాడు. తన పక్క దేహం ఇచ్చాడండి బల్లెంతో పోటు పొడిచేవాడు. తన చెంపలు ఇచ్చాడు, తన వీపు ఇచ్చాడు, పుట్టువారికి తన వీపునిచ్చాడు. ఒకటి తప్పు 40 దెబ్బలు కొట్టారండి. ఒక దెబ్బ కొట్టగానే మాంసాన్ని చీల్చుకుని వచ్చేదండి. అంత భయంకరంగా హింసించబడ్డ కారణం ఏంటి తెలుసా? అందరూ అంటారు, ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసినప్పుడు మేము పోలీసులు అందరూ కూడా బ్యారక్లో ఉన్నప్పుడు ఆ సినిమా వేసినప్పుడు అంటున్నారు, ఏంటన్నా అన్నాను, అయ్యో ఎంత దారుణంగా కొడుతున్నారు, నిజంగా ఇలా చేశారా అని అడిగారు. ఎంతకంటే ఎక్కువ చేశారన్నాడు. సినిమా తీసిన అన్నాడు, నాకు సినిమా తీయడం చేత కాలేదు, ఎంతకంటే గొప్పగా మీరు హింసించారు. నీవు అది చూసే బాధపడుతుంటే ఎందుకు అంతగా హింసించబడ్డాడంటే నువ్వు అంత ఘోరమైన పాపం చేశావు. చిన్న పాపం కాదు, పైకి బాగానే ఉంటాం. మనం చేసిన పాపాలు ఏంటి? మోసకరమైన, చాలా భయంకరమైన పాపం. తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, హృదయంలో ఉన్నటువంటి ఆ ద్వేషము ద్వారా, ఇక రకరకాలుగా పాపం. ఆ పాపానికి ఫలితం మరణం. ఆ మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించాడు. ఆయన మరణించి సమాధిలో ఉండిపోతే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉండక్కర్లేదు, చెప్పుకోవాల్సిన పనే లేదు. ఆయన మరణించి తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. ఆయన అంటున్నాడు కదా, ఎవరైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడలా అతడు ఏంది? నూతన సృష్టి, మరణములో నుండి జీవములోనికి దాటి అన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే అయ్యా మరణాన్ని జయించే శక్తిని పొందుకుంటాం, మరణాన్ని జయించే శక్తిని పొందుకుంటాం. కనుక యేసు ప్రేమను అర్థం చేసుకో. ఈ రాత్రి నిన్ను ప్రేమించి నిన్ను పరిమళ సువాసనగా చేయడానికి ఆయన తను తాను అర్పణగాను బలిగాను విమోచన ఖైదనముగా ఆయన నీ కొరకు అర్పించుకున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఆయన నీ నిమిత్తము ఏం చేశాడు? ప్రాణము పెట్టాడు. చూడండి ఆ మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎంతసేపా? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు అంతే, నీ నిమిత్తం.
కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఏం చేశాడు? ఆయన మాట చెప్పలేదు. చాలా మంది మాటలు చెప్పేవాళ్ళే కానీ చేతనే. ఆయన క్రియ చేతను, ఆయన సత్యముతోనూ మనం ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టి అమర్చాడు. రోమాపత్రిక 5:2 మనం చదువుకున్న మాట, మరణానికి అప్పగించుకున్నాడు. ప్రాణం పెట్టాడు, మరణానికి అప్పగించాడు. మరి ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, మన పాపముల కొరకు యేసుక్రీస్తు మృతి పొందెను. ఎందుకు మృతి పొందాడు? ఆయన మన పాపముల కొరకు ఆయన మృతి పొందాడు. కనుక ఏ పాపము చెప్పండి, ఏ పాపము లేనటువంటి దేవుడు, పాపము చెయ్యని దేవుడు పాపుల కొరకు ఏం చేశాడు? ప్రాణము పెట్టాడు. ప్రేమించి ఏం చేశాడండి? ఆయన ప్రాణం పెట్టాడు, మరణించాడు. క్రీస్తు నీ కొరకు ఏం చేశాడు? చనిపోయి తిరిగి లేచాడు. మూడో మాట నేను ముగిస్తూ చెప్తున్నా మాట. మూడో మాట, మరి మనం ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వస్తున్నాడు. అయ్యా అమ్మా, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. నువ్వు ప్రభు నిన్ను ప్రేమించాడని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నేను కాదు చెప్పాను. ఆ ప్రభుని నువ్వు ప్రేమించకపోతే నీకు మిగిలేది ఏంటి చెప్పండి? శాపం. అంటే శాపం అంటే మేమే శపించట్లేదు. శాపం అంటే ఏంటంటే యుగయుగాలకు ఆ మండే అగ్నిగుండం, ఒక నీటి బొట్టు కోసం ఎంత వేదన పడుతున్నాడో, వేదనకరమైన స్థలం నరకం. ఈ భూమి మీద ఒక చుక్క కాగే నూనె చేతి మీద పడినప్పుడు ఎంత బాధ కలుగుతుంది? చాలా ఈ పనులన్నీ మానేస్తాం, దానంకే చూస్తూ ఉంటాం కదా. కానీ యేసు ప్రభు యుగాలకు మండేటువంటి అగ్నిగుండం నుండి నిన్ను తప్పించడానికి, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షణ సిద్ధపరిచాడు. మరి నువ్వు తెలుసుండి కూడా నువ్వు అందులో పడతానంటే, ఎరుగుండి కూడా నువ్వు అందులో పడతానంటే అది శాపకరమైన జీవితం. కనుక ప్రియులారా, ఇదిగో చూడండి, ఆయన అంటున్నాడు కదా, ఎవరైనా యేసు ప్రభుని ప్రేమించకపోతే, అంటే నమ్మకపోతే, ఎరగకపోతే, ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వకపోతే ఆ జీవితం ఎలాంటి జీవితం చెప్పండి? శాపగ్రస్తమైన జీవితం. లూకా సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో ఒక ఆమె ఆయన్ని ప్రేమించింది. ఈ మాట చూస్తే మీకు అర్థమైపోయింది. ఆయన ఒక ఆమె ప్రేమించిందండి. ఆమె ఎవరు? చదవండి అన్నమాట. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆమె పాపాత్మురాలైన స్త్రీ. అలాగైతే ఆమె ఓ రోజు యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు ఆమెను ఏమన్నాడంటే ఆ పాపాలు క్షమించాడు. అందరూ లోకమంది ఈమె పాపం చేస్తుండగా మేము చూసాము, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమె రాళ్లతో కొట్టి చంపేయండి. అంటే యేసు ప్రభు అన్నాడు, మీలో పాపం చేయలేని వాళ్ళు ఎవరు ఉన్నారో వారు ఆమెను మొదటగా రాయి వేయండి అన్నాడు. అప్పుడు ఏమన్నారు వీళ్ళు? చిన్నవాడు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా తెచ్చిన రాళ్ళు ఎక్కడ పడేసి వెళ్ళిపోయారట. చెప్పండి, ఎవరిలో పాపం లేదని చెప్పండి? చిన్న బిడ్డ ఉన్నాడు, చిన్న బిడ్డలో పాపం లేదా చెప్పు. అమ్మ వాడికి గారెలు ఉండిందండి, గారెలు ఆడి కోసమే ఉండింది, పరవన్నం ఉండిందండి, అయితే పాయసం లేకపోతే సేమియా కాసిందే. వీడేం చేస్తాడు? వీడు ఆత్మ తాగలేక జాయిగా ఏం చేస్తాడు? ఒక గారి దొంగతనం చేసి పక్కెళ్ళి తింటూ ఉంటాడు. ఒరే నేను 10 గారెలు పెట్టాను ఇక్కడ ఏరా అంటే నాకు తెలియదు అంటాడు. తప్ప కదా? చిన్న బిడ్డలో నుండి పెద్దవారి వరకు అందరూ కూడా పాపం ఉంది. అన్నిటికన్నా మహాపాపం జన్మ పాపం. పాపం ద్వారా నా తల్లి నన్ను గర్భము, పాపంలో పుట్టాను, పాపంలో జీవించాను, పాపంలో ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. నరకానికి వెళ్ళిపోతున్న మానవుణ్ణి
యేసు ప్రభు ప్రేమించి నిన్ను ఏం చేశాడు? నిన్ను మరణము నుండి తప్పించడానికి, నరకము నుండి తప్పించడానికి యేసు యుక్తకాలం ముందు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ. అయ్యా యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, ద్వేషించట్లేదు. ప్రతి క్షమించబడి నీ విస్తారమైన పాపాలు క్షమించబడాలంటే యేసు ప్రభు దగ్గర యేసు ప్రభుని ప్రేమించు. యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆయన పాదాలను పడి నీ పాపాలను నొప్పుకో. నీ పాపాల కోసం సిలువలో ఆయన రక్తము కార్చాడు. ఏం చేశాడు? ఆయన రక్తం కార్చాడు. నువ్వు కన్నీరే కార్చడం. నువ్వు రక్తం కార్చక్కర్లేదు, కన్నీరు కార్చితే చాలు. నువ్వు పశ్చాత్తాపడితే చాలు, నువ్వు ఒప్పుకుంటే చాలు. దేవుని దగ్గరకు వచ్చి దేవా నేను పాపిని అని చెప్తే చాలు. నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలవరిశిల్లో యేసు ప్రభు చేసేది. యేసు ప్రభు నేను ఏం చేస్తున్నాడు? మరి మన సువాసనగా ఒక ఆయన వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు కదా, ఆకాశం వైపు ఎత్తడానికి కూడా నాకు ఏం చాలలేదు, ధైర్యం చాలలేదని రొమ్ము కొట్టుకుని అన్నాడు, దేవా పాపినైన నన్ను క్షమించు. అంతే, ఇంకేం చేయగల. ఈ రాత్రి పాపివైన నిన్ను అన్నదమ్ములు ప్రేమించకపోయినా, భార్య ప్రేమించకపోయినా, భర్త ప్రేమించకపోయినా, తల్లిదండ్రులు ప్రేమించకపోయినా, స్నేహితులు ప్రేమించకపోయినా, నిన్ను ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. నిన్ను ప్రేమించి నీ పాపములను పరిహరించడానికి, నీ పాపముల కొరకు కలవరిశిలో ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి లేఖనంలో 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన అన్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచి నన్ను ప్రేమించిన వారిని ఏం చేస్తాడు? ఆయన పరిమళ సువాసనగా మారుస్తాడు. ఆయన పరలోకానికి తీసుకున్నాడు. నరకము నుండి విడిపిస్తాడు, శాపము నుండి విడిపిస్తాడు, నెమ్మది, హృదయంలో నెమ్మది, సంతోషం, ఆనందం. ఆయన ఒక ఒక దేవుణ్ణి ద్వేషించిన వాడు, దేవుణ్ణి వెంబడిస్తున్న వాడిని ఈడ్చుకుని పోయినటువంటి సౌలు అనేటువంటి మహాజ్ఞాని యేసుక్రీస్తు ప్రభుని కలుసుకున్నాడు. అతను అంటున్నాడు కదా, నేను బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాను, నేను చనిపోతే ప్రభు కోసం బ్రతుకుంటే క్రీస్తే, సావు అయితే నాకు లాభం అన్నాడు. ఏంటండి? చంపేవాడు ఏమన్నాడు? నేను ప్రభు కోసం చనిపోతాను, బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాను, చనిపోతే నాకు లాభం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాక. కనుక యేసు ప్రభువు అమ్మా నిన్ను ప్రేమించాడు, బాబు నిన్ను ప్రేమించాడు. నిన్ను ఎందుకు ప్రేమించాడంటే నీవు దేవునికి దూరం కాకుండా, నీవు మరణించకుండా ఉంటావు, నిన్ను నాశనము నుండి తప్పించడానికి, నిన్ను నరకము నుండి విడిపించడానికి, నిన్ను శాపము నుండి విడిపించడానికి, దేవుడితో యుగయుగాలు నిన్ను ఆయనతో పాటు కూర్చొని పెట్టడానికి దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తను తాను అర్పించుకున్నాడు. మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ప్రేమిస్తే ఆయనతో పాటు ఆయన స్థలంలో యుగయుగాలు మనం చేస్తాం. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమె దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె